అసలు వినాయకుడికి ఏనుగు తల ఎలా వచ్చిందో మీకు తెలుసా? దీనికి బ్యాక్గ్రౌండ్లో ఒక స్టోరీ ఉంది, చెప్తాను వినండి. పూర్వం గజాసురుడనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యి, గజాసురా, నీ తపస్సుకు నేను మెచ్చాను, నీకే వరం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు గజాసురుడు, శివయ్య, నువ్వు నా పొట్టలోనే ఉండాలి, ఇదే నా వరం అంటాడు. అప్పుడు శివుడు, ఓకే, నీ వరం తీరుస్తున్నానని చెప్పి గజాసురుడి పొట్టలోకి వెళ్ళిపోతాడు. ఇది తెలుసుకున్న పార్వతీదేవి విష్ణుమూర్తి వద్దకు వెళ్లి, శివయ్య ఇలా గజాసురుడు పొట్టలోకి వెళ్ళాడు, ఆయన మీరే ఎలాగలా విడిపించాలని చెప్పాడు. అప్పుడు విష్ణుమూర్తి దేవతలందరినీ పిలిచి, మనం అందరం మేళతాళాలు వాయించే వాళ్ళలాగా రెడీ అవ్వాలి, అందరూ రెడీ అవ్వండి చెప్పి నందీశ్వరుణ్ణి గంగిరెద్దులాగా రెడీ చేయమని చెప్తాడు. అలా అందరూ మేళతాళాలు వాయించే వాళ్ళలాగా రెడీ అయ్యి గజాసురుడి ఇంటి వద్దకు వెళతారు. అప్పుడు గజాసురుడు వీళ్ళ మేళతాళాలకు బాగా ముగ్ధుడయ్యి వీళ్ళందరికీ మీకు ఏ వరం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు విష్ణుమూర్తి, నీ పొట్టలో ఉన్న శివయ్యని నాకు అప్పకెప్పు అంటాడు. అప్పుడు గజాసురుడికి వచ్చింది విష్ణుమూర్తి అని అర్థమైపోతుంది. నా చావు ఎలాగో కన్ఫర్మ్ అయింది కాబట్టి నాకు ఒక వరం ఉంది, అది తీరిస్తేనే శివుణ్ణి బయటికిస్తానని గజాసురుడు చెప్తాడు. అప్పుడు గజాసురుడు, నా రూపానికి భూలోకంలో పూజలు అందాలి, నా గజరూపానికి కూడా ప్రాముఖ్యత కలగాలి, అప్పుడు నేను నీకు శివయ్యని ఇస్తానని చెబుతాడు. అప్పుడు విష్ణుమూర్తి సరే అలాగే అంటాడు. అప్పుడు నన్ను చంపి శివయ్యని బయటికి తీసుకో అంటాడు. అప్పుడు విష్ణుమూర్తి గజాసురుని చంపి శివయ్యను బయటకు తీసుకువస్తాడు.